రామాపురం అనే ఒక ఊరిలో కాంతమ్మ తన పొలంలో పని చేసుకుంటూ ఉండగా అక్కడికి సుగుణ వచ్చి ఇలా మాట్లాడుతుంది. కాంతమ్మ అత్తయ్య, మీరు ఇన్నాళ్ళని ఇలా పొలంలో పని చేస్తూ ఉంటారు. అదే మా చెల్లిని కనుక మీ బాబాయికిచ్చి పెళ్లి చేస్తే మా చెల్లె ఈ ఇంట్లో పనులన్నీ చూసుకుంటుంది కదా. మీరు హాయిగా కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా. చెప్పండి అత్తయ్య అంటుంది. ఏం చెప్పమంటావు సుగుణ, నీకు తెలియదా? నా కొడుక్కి నేను పల్లెటూరి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాలం పిల్లలు భర్తలని అస్సలు లెక్క చేయడం లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పల్లెటూరి అమ్మాయిని, చదువుకోని అమ్మాయిని మాత్రమే నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. మీ చెల్లెల్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయటం కుదరదమ్మా. కొంచెం అర్థం చేసుకో నేను ఏం చెప్తున్నానో. మీరు ఒక్కసారి ఆలోచించండి పిన్ని. అదే అత్తయ్య, మా చెల్లి చాలా అందంగా ఉంటుంది. మీకు అన్ని విధాల అవసరంగా ఉంటుంది. మీ చేతి కిందే పని చేస్తూ ఉంటుంది. చాలా పద్ధతిగా అణకువ కూడా కలిగిన పిల్ల. సుగుణ, నువ్వు ఎంత చెప్పినా నేను మాత్రం నా కొడుక్కి పల్లెటూరి సంబంధం చేయాలని నిర్ణయం తీసేసుకున్నానమ్మా. నన్నింకా బలవంతం పెట్టకు. నేను చూస్తానత్తయ్య. అదే మీరు నా చెల్లిని కాదని ఎవరినో ఇచ్చి పెళ్లి చేస్తారా? అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని సుగుణ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక కాంతమ్మ కొడుకు రమేష్ మాత్రం ఇంకోవైపు స్వాతి అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఒకరోజు స్వాతి రమేష్తో ఇలా అంటుంది. చూడు రమేష్, మా ఇంట్లో మన విషయం తెలిసిపోయింది. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నని వచ్చి నాతో మాట్లాడమను, మేము మాట్లాడుకొని పెళ్లి చేస్తాము అని మా నాన్నగారు చెప్పారు. ఇంకా నీదే ఆలస్యం రమేష్. మీ అమ్మని తీసుకొని మా ఇంటికి వచ్చి మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడు అంటుంది. అది సరే సరే, మా అమ్మ మన పెళ్ళికి ఒప్పుకోదేమో అని అనిపిస్తుంది. సరే, ఎలాగైనా సరే మా అమ్మతో మాట్లాడి మా అమ్మను ఒప్పించి మా అమ్మని తీసుకొని మీ ఇంటికి వస్తాను. ఇప్పుడైతే నువ్వు వెళ్ళు. ఇలా రమేష్ ఇంకా స్వాతిలు మాట్లాడుకుంటూ ఉండగా సుగుణ వాళ్ళిద్దరినీ దూరం నుంచి చూస్తుంది. భలే దొరికాడు ఈ రమేషు. వాళ్ళమ్మేమో మా చెల్లెల్ని కోడలిగా చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అంటుందా. ఇప్పుడు చూస్తాను ఆ కాంతమ్మ ఏం చేస్తుందో. ఇంకా సుగుణ స్వాతి దగ్గరికి వస్తుంది. ఏమా స్వాతి, నువ్వు ఆ రంగారావు గారి కూతురివి కదా, నువ్వు పట్నంలో చదువుకుంటున్నావు అని చెప్పారే, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అది సుగుణ గారు, నేను పట్నంలో చదువు పూర్తి చేసుకొని ఇప్పుడు మన ఊరిలోనే ఉంటున్నాను. సరే, నాకు ఒక అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను అని కంగారుగా స్వాతి అక్కడి నుంచి బయలుదేరుతుంది. కాంతమ్మత్తయ్య, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నీకు నేనొక విషయం చెప్పాలి. మీ అబ్బాయి రమేష్ ఉన్నాడు కదా, రమేష్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. పైగా ఆ అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి. మీరే చెప్పారు కదా, చదువుకున్న అమ్మాయిని మీ ఇంటికి కోడలిగా తీసుకొని రాను అని. ఇప్పుడేం చేస్తారు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు సుగుణ?
నా కొడుకు అలాంటి పనేం చేయడు. మీ చెల్లెల్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయను అన్నది మనసులో పెట్టుకొని నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదూ. నాకు అలాంటి అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అత్తయ్య. కావాలంటే నీ కొడుకు ఇప్పుడే వస్తున్నాడు, నీ కొడుకునే అడుగు. ఏంటి రమేష్, సుగుణ చెప్పింది నిజమేనా? ఇన్ని రోజులు నేను వేచి ఉంది పల్లెటూరి సంబంధం పెళ్లి చేయాలని. కానీ నువ్వు పట్నం అమ్మాయిని ప్రేమించావా? నీకు తెలుసు కదా, నాకు పట్నం అమ్మాయి అంటే అస్సలు నచ్చదు. నీ జీవితం కూడా నాశనమవుతుంది నాయనా. నేను చెప్పింది నీకేమైనా అర్థమవుతుందా? అవునమ్మా, నేను స్వాతిని ప్రేమించిన మాట నిజమే. స్వాతి అంటే నాకు చాలా ఇష్టం. తనని పెళ్లి చేసుకుంటానని స్వాతికి మాటిచ్చాను. నువ్వు గనక అంగీకరించకపోతే నేను స్వాతిని పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానమ్మా. కాంతమ్మ ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకు దూరం అవ్వడం ఇష్టం లేక కాంతమ్మ స్వాతి ఇంకా రమేష్ల పెళ్ళికి ఒప్పుకుంటుంది. కానీ తన మనసులో స్వాతి అంటే కాంతమ్మకి అస్సలు ఇష్టం ఉండదు. అలాగే రమేష్ ఇంకా స్వాతిల పెళ్ళి జరుగుతుంది. రోజు స్వాతి కాంతమ్మతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. అత్తయ్య, మీకు ఇష్టం లేకుండా నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ మీకెలాంటి బాధ రాకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అత్తయ్య. మీకు నచ్చిన కోడల్లాగా నేను కూడా ఉంటాను. కానీ కాంతమ్మ మాత్రం స్వాతితో అస్సలు మాట్లాడేదే కాదు. తనని ఎప్పుడూ దూరంగా ఉంచేది. స్వాతి ఏదైనా మాట్లాడినా కూడా కాంతమ్మ దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమైంది స్వాతి, అలా ఉన్నావు? అమ్మ నీతో మాట్లాడటం లేదని బాధపడుతున్నావు కదా? ఏం బాధపడకు, మా అమ్మ చాలా మంచిది. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు అమ్మ నీతో ఖచ్చితంగా మాట్లాడుతుంది. నీ మంచితనంతో అమ్మని నువ్వు మార్చుకుంటావనే నమ్మకం నాకుంది. అదేం లేదండి అత్తయ్య, నన్ను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని నాకు అర్థమైంది. నేనదేం ఆలోచించడం లేదు. మీరు కనుక ఆఫీస్కి వెళ్ళే సమయం అయినట్లయితే మీరు భోజనం చేసి వెళ్ళండి. పదండి, మీకు భోజనం సిద్ధం చేస్తాను. తర్వాత రోజు స్వాతి మార్కెట్కి వెళ్తుంది. అక్కడ సుగుణ కనిపించి, ఈవమ్మ స్వాతి, ఎలా ఉన్నావు? మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? మీ అత్తగారు నీతో అస్సలు మాట్లాడారంట కదా? ఇంటి పనంతా నీతోనే చేయిస్తారంట. నిన్నొక మనిషిలాగే చూడటం లేదంట. మీ అత్తగారికి చదువుకున్న ఆడపిల్లలంటే అస్సలు ఇష్టం ఉండదంట. ఇదంతా నా మాటలు కాదమ్మా. ఊరి వాళ్ళందరూ మీ అత్త గయ్యాళిదని చెప్పుకుంటున్నారు. మరి నువ్వేమంటావు? వదినా, నీతో ఎవరు చెప్పారో నాకైతే తెలియదు, కానీ అలాంటిదేమి లేదు. మేము అత్త కోడళ్ళం ఇద్దరం బాగానే ఉన్నాం. మా ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవు. మీరు కొత్తగా మా ఇంట్లో సమస్యలు కనిపెట్టవలసిన అవసరం లేదు. మా ఇంట్లో అంతా బాగానే ఉంది. మా అత్తగారికి కాఫీ ఇచ్చే టైం అవుతుంది. నేను ఇంటికి వెళ్తాను. ముందు ఇంట్లో విషయాలు పట్టించుకోరు, కానీ అందరికీ పక్కింట్లో విషయాలే కావాలి అనుకుంటూ స్వాతి అక్కడి నుంచి బయలుదేరుతుంది. నేను చూస్తాను ఎంతకాలం అత్త కోడళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారు అని. ఆగు రమేష్, నీకు ఒక విషయం చెప్పాలి. మీ భార్య అక్కడ మార్కెట్లో వేరే ఒక వ్యక్తితో మాట్లాడటం నేను చూశాను. ఏదో
తన స్నేహితుడు అనుకుంటా చాలా సేపు మాట్లాడింది. ఏదో తెలిసిన వాడివని నీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఈ రోజుల్లో చదువుకున్న ఆడపిల్లల్ని నమ్మడానికి అస్సలు లేదు. అందుకే నీకు ఇదంతా చెప్తున్నాను. అది మీరేం మాట్లాడుతున్నారు వదినా? స్వాతి అలాంటిదేమీ కాదు. స్వాతి చాలా మంచి అమ్మాయి. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో. నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. అలా అనుకుంటున్న రమేష్కు సుగుణ చెప్పిన మాటలే మదిలో తలుస్తూ అలా వెళ్తూ ఉంటాడు. కానీ ఈ విషయాలేవి స్వాతితో మాట్లాడడు. ఇంకో పక్క స్వాతి మాత్రం తను ఇంట్లో పని చేసుకుంటూ అత్తగారు ఎప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకో పక్క రమేష్ తన మనసులో ఉన్న అనుమానాన్ని మనసులోనే ఉంచుకొని స్వాతితో సంతోషంగానే జీవిస్తూ ఉంటాడు. ఒకసారి రమేష్ తన స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్కి స్వాతిని తీసుకొని వెళ్తాడు. రా రమేష్ రా, మీరు అసలు వస్తారని నేను అనుకోలేదు. మీ ఆవిడని మొదటిసారి మా ఇంటికి తీసుకొని వచ్చావు. ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉండి వెళ్ళాలి అని స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇక్కడికి స్వాతి చిన్ననాటి స్నేహితుడు వస్తాడు. ఏం స్వాతి, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులవుతుంది. నీకు పెళ్ళయిందంట కదా? ఈయనేనా మీ ఆయన? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు జాబ్ ఏం చేయడం లేదా? లేదు సురేష్, నేను పెళ్లి చేసుకొని పూర్తిగా ఇంటి పనులే చూసుకుంటున్నాను. మా అత్తగారికి ఆడపిల్లలు ఉద్యోగం చేస్తే నచ్చదు. సరే, మా ఆయన అక్కడ ఒంటరిగా ఉన్నారు, నేను మా ఆయన దగ్గరికి వెళ్తాను అని మాట్లాడుతుంది స్వాతి. ఇదంతా దూరం నుంచి మాత్రం చూస్తున్న రమేష్ తన అనుమానాన్ని ఇంకా కొంచెం పెంచుకుంటాడు. పూర్తిగా స్వాతిపై అనుమానం అనేది రమేష్కి పెరిగిపోతుంది. స్వాతి, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నువ్వు నన్ను చాలా మోసం చేశావు. నువ్వు వేరే అబ్బాయితో మాట్లాడుతున్నావు. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి? నువ్వు ఇంత చెడ్డదానివని నేను అసలు అనుకోలేదు. నువ్వు నన్ను చాలా మోసం చేశావు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నా గురించి మీరిలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? నేను అసలు ఇల్లు తప్ప బయట ప్రపంచమే లేకుండా నా పాత జీవితాన్ని మొత్తం వదిలేసి అంత చదువుకొని కూడా వంటగదికే పరిమితమై ఇక్కడ జీవిస్తున్నాను. నాతో ఇక్కడ మాట్లాడేవాళ్ళు కూడా లేరు. అయినా కూడా నేను ఇంత నిజాయితీగా మీతో కలిసి ఉంటే మీరు నన్ను ఇలా ఎలా నిందించగలుగుతున్నారు రమేష్? స్వాతి, ఇంకా చాలు. నువ్వింకా నటించడం మానేస్తే చాలా బాగుంటుంది. నీ గురించి నాకు సుగుణ ఎప్పుడో చెప్పింది, కానీ నేను నా కళ్ళతో చూసే వరకు నమ్మలేదు. గుడ్డిగా నిన్ను ప్రేమించాను కదా, అందుకే నువ్వు నన్ను ఇంతగా మోసం చేయగలిగావు. మీరు ఇంతలా మాట్లాడుతున్న తర్వాత ఇన్ని నిందలు వేస్తున్నప్పుడు నేను ఇక్కడ ఉండటం అస్సలు కరెక్ట్ కాదు. నిజం తెలుసుకున్న రోజు మీరే బాధపడి నన్ను వెతుక్కుంటూ వస్తారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు కాంతమ్మ అక్కడికి వస్తుంది. ఏమైందిరా, ఎందుకలా అమ్మాయి మీద అరుస్తున్నావు? ఏమైందో నాకు చెప్పు. ఏమని చెప్పమంటావమ్మా? నిన్ను కాదని నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నాకు మంచి శాస్తి జరిగింది. అమ్మాయి నన్ను మోసం చేసి వేరే వ్యక్తితో మాట్లాడుతుంది. నిన్ను మోసం చేసినందుకు తను కూడా నన్ను మోసం చేసిందమ్మా. తను ఇంకా ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తననిప్పుడే ఇంట్లో నుంచి బయటకు పంపిస్తున్నానమ్మా. నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు రమేష్?
నువ్వు స్వాతి గురించి మాట్లాడుతున్నావా? అది స్వాతి ఎంత మంచి అమ్మాయో తెలుసా? 24 గంటలు నేను ఇంట్లోనే ఉంటాను. స్వాతి అలాంటి తప్పుడు పనులు ఎప్పటికీ చెయ్యదు. తను చెయ్యాలి అనుకుంటే ఇన్ని రోజులు నేను మాట్లాడకపోయినా ఇంత ఓర్పుతో ఇంట్లో కాపురాన్ని నెట్టుకు వచ్చేదే కాదు. అసలు స్వాతి ఈ కాలంలో పుట్టవలసిన అమ్మాయే కాదు. అలాంటి స్వాతి పైన నిందలు వేస్తే కన్న కొడుకువని కూడా చూడను. గుర్తుపెట్టుకో, నా కోడలు బంగారం, మేలిమి బంగారం. పల్లెటూరి అమ్మాయి కావాలనుకున్న నాకు ఇప్పుడు స్వాతినే నా కోడలిగా కావాలి అనుకునేలాగా చేసింది. అత్తయ్య, మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నారా? నేను ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్న నా భర్త మాత్రం నన్ను అర్థం చేసుకోలేదు. మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు అత్తయ్య. ఎన్ని రోజులు మీరు నాతో మాట్లాడటం లేదని, మీకు నేనంటే ఇష్టం లేదని తప్పుగా ఉద్దేశించాను. నన్ను క్షమించండి అత్తయ్య. రమేష్ కూడా స్వాతికి క్షమాపణ చెప్తాడు. ఆ రోజు నుంచి వాళ్ళందరూ కలిసిమెలిసి చాలా సంతోషంగా జీవిస్తారు. ఏంటి వదినా, నువ్వు ఇంత పొద్దున్నే నిద్ర లేపి నన్ను ఇలా మార్కెట్కి తీసుకొని వచ్చావు? నీకు తెలుసు కదా నేను ఉదయం త్వరగా నిద్ర లేవలేనని. చెప్పినా వినకుండా బలవంతంగా నన్ను ఈ మార్కెట్కి తీసుకొని వచ్చావు. నన్ను ఇంకొద్దిసేపు పడుకోనివ్వచ్చు కదా వదినా. నా కోసం ఏం కాదమ్మా నిన్ను తీసుకొచ్చింది. నువ్వే కదా వదినా నాకు చేపల ఫ్రై తినాలనిపిస్తుంది అని చెప్పావు. అందుకే చేపలు తీసుకొని వెళ్ళడానికి నిన్ను తీసుకొని వచ్చాను. పైగా అత్తగారు కూడా కూరగాయలు తీసుకురమ్మని చెప్పారు. అవన్నీ నేను ఒక్కదాన్నే తీసుకురాలేను కదా. అందుకే నీ పని మీదే నిన్ను తోడుగా తీసుకొని వచ్చాను. నీకు చేపలు అవసరం లేదంటే నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. నేను ఆ కూరగాయలు తీసుకొని వచ్చి ఏదో ఒక కూర వండుతానులే. అవునా? నిజమా వదినా? నా కోసం నువ్వు చేపల ఫ్రై చేస్తున్నావా? అయితే పర్వాలేదు. ఇంతసేపైనా సరే నేను ఇక్కడే నిలబడి చేపలు తీసుకొని కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్దాం. నేను ఇంతసేపైనా ఉంటాను వదినా. నువ్వు చాలా మంచిదాని వదినా. నేను అలా అడిగానో లేదో వెంటనే నా కోసం చేపలు తీసుకుంటున్నావు. అదే అమ్మని అన్నయ్యని అడిగాననుకో, నువ్వు అసలే లావుగా ఉన్నావు, నువ్వు ఇలాంటి ఆహారం అంతా తీసుకోకూడదు, నువ్వు డైటింగ్ చేయి అంటారు. నేనంటే నీకెంత ఇష్టం వదినా, మా మంచి వదిన. సరే పద, త్వరగా చేపలు తీసుకుంటే త్వరగా ఇంటికి వెళ్ళి నువ్వు వండితే నేను తినాలి వదినా అనుకుంటారు ఇద్దరు. వదినా, ఇంకెంతసేపు వదినా? నేను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇంకా చేపల ఫ్రై చేయలేదు. నీకు తెలుసు కదా నేను ఆకలికి ఎక్కువసేపు ఉండలేను అని. త్వరగా నాకు ఆహారం పెట్టు వదినా. అబ్బబ్బా, ఆగు స్వాతి. నాకేమైనా 100 చేతులున్నాయా ఏంటి? నేను ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోవాలి కదా. అత్తయ్య గారికి ఆరోగ్యం బాగుండదు. నువ్వా బద్ధకంగా కూర్చొని ఉంటావు. నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కదా అని స్వాతితో మాట్లాడుతూనే వదిన వంట పూర్తి చేస్తుంది. స్వాతి, ఇదిగో నీకోసం వేడి వేడిగా చేపల వేపుడు చేశాను. తిని ఎలా ఉందో చెప్పు. కానీ మీ అమ్మకు అన్నయ్యకు మాత్రం నేనే నీకోసం స్పెషల్గా చేశానని మాత్రం చెప్పకు. వాళ్ళకి తెలిసిందంటే నీ వల్లే స్వాతి ఇంకా ఎక్కువగా లావవుతుందని నన్నే తిడతారు. నేనేమో నువ్వు ఆకలితో ఉండటం చూడలేక నీకు వంటలు చేసి పెట్టి మీ అమ్మతో ఇంకా మీ అన్నయ్యతో తిట్లు తింటూ ఉంటాను. త్వరగా తినేసి నీ రూమ్లోకి వెళ్ళిపో అని వదిన సువర్ణ అనేలోపు అన్నయ్య రమేష్ అక్కడికి వస్తాడు. ఏంటి సువర్ణ, నువ్వు చేస్తున్న పని? అమ్మ నీకేం చెప్పింది? తనకు ఎటువంటి లావయ్యే ఆహారం పెట్టొద్దని చెప్పిందా? కూరగాయలే తినిపించమని చెప్తే నువ్వు తన కోసం చేపల వేపుడు చేస్తావా? అయినా స్వాతి, నీకేమాత్రం సిగ్గుగా లేదా? అందరూ నిన్ను లావుగా ఉన్నావని ఎగతాళి చేస్తుంటే నువ్వు మాత్రం ఎవరి మాటలు పట్టించుకోకుండా నీ పనిలో నువ్వు తింటూనే ఉన్నావు.
అని అన్నయ్య మాటలు కూడా పట్టించుకోకుండా స్వాతి తింటూనే ఉంటుంది. అబ్బా, మీరూరుకోండి. తినేవాళ్ళని ఎప్పుడు అలా తిట్టకూడదు. తను ఇప్పుడు తింటుంది కదా, ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడండి. అయినా పాపం తను ఈరోజే తింటుంది. రోజు కూరగాయలే తింటుందండి. నేనే కదా వండి పెట్టేది. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, మీకు కూడా భోజనం సిద్ధం చేస్తాను. అసలు నేను చెప్పేది మీకేమన్నా అర్థమవుతుందా లేదా? తనకి పెళ్లి వయసు ఎప్పుడో వచ్చింది, కానీ తను లావుగా ఉండటం వలనే తనకి పెళ్లి సంబంధాలు కుదరటం లేదు. ఊరిలోకి వెళ్తుంటే తలెత్తుకోలేకపోతున్నాను. మీ చెల్లి పెళ్ళి ఎప్పుడు అనే వాళ్ళకి సమాధానం చెప్పలేక. కానీ మీరు మాత్రం అర్థం చేసుకోకుండా ఇంట్లో మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. నేనెంత చెప్పినా నువ్వు మాత్రం సువర్ణ, స్వాతికి ఆహారం ఇవ్వకుండా ఉండలేకపోతున్నావు. నా చెల్లి మీద నాకు మాత్రం ప్రేమ లేదంటావా? ఏమో, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని లోపలికి వెళ్ళిపోతాడు. ఇలా రమేష్ అరుపులకి కాంతమ్మ అక్కడికి వస్తుంది. ఏందే అబ్బాయి అలా అరుస్తా పోతున్నాడు? ఓసే స్వాతి, నువ్వు మళ్ళీ తింటం మొదలు పెట్టావని ఎంతసేపటి నుంచి తింటున్నావు? పాపం వాడు నీకెన్ని సంబంధాలు తీసుకొని వచ్చినా సరే నువ్వు మాత్రం ఇలా నువ్వు లావయ్యి వాళ్ళందరూ వెనక్కి పోయేలా చేస్తున్నావు. రేపు నీకు పెళ్లి సంబంధం వస్తుంది. రేపు ఆ అబ్బాయి కూడా నిన్ను లావుగా ఉన్నావని కాదంటే మీ అన్నయ్య చాలా బాధపడతాడే. ఎందుకే నువ్వు ఇలా తయారయ్యావు? ఈ తిండి పిచ్చి దెయ్యం నీకెక్కడ పట్టుకుందే బాబు? నాకు మీ అన్నయ్యకు పెద్ద తలనొప్పిగా తయారయ్యావు. సువర్ణ, నువ్వు దీనికి ఆహారం పెట్టమాకంటే వినవా? అత్తయ్య, ఇన్ని రోజులు లేనిది ఒక్క రోజులో మనిషి బరువేం తగ్గిపోడత్తయ్య. మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు? తను మీ కన్న కూతురు. తన ఆహారం ఎంత తీసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది అనేది మీకంతా తెలుసు. ఒక్కసారిగా అన్నీ మారాలి అంటే మారవు కదా అత్తయ్య. దేనికైనా కొంత సమయం పడుతుంది అని అత్తగారికి సువర్ణ సర్ది చెప్తుంది. తరువాతి రోజు రానే వస్తుంది. పెళ్లి కొడుకు ఇంటికి వస్తాడు. రాయ్యా రా, కూర్చో. ఇదిగో మా అమ్మాయి స్వాతి, చూసి నచ్చిందో లేదో చెప్పయ్యా అంటుంది కాంతమ్మ. వెంటనే పెళ్లి కొడుకు రాహుల్ కూర్చొని, ఏంటి ఈ అమ్మాయి మీ అమ్మాయా? ఇంత లావుగా ఉందేంటి? మీ ఇంట్లో వాళ్ళ ఆహారం అంతా ఈ అమ్మాయి ఒక్కటే తింటుందా ఏంటంటీ? వామ్మో, నేను గనక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా శాలరీ డబ్బులు మొత్తం ఈ అమ్మాయి తిండికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పొరపాటున మీ అమ్మాయికి ఒక చీర కొనాలంటే 10 మంది కట్టుకునే చీరని ఒక్కదానికే కట్టుకోవాలి. వామ్మో, అంత ఖర్చు పెట్టడం నా వల్ల కాదు. తను ఒక్కరోజు కనుక స్నానం చేయాలంటే ట్యాంకీ నీళ్ళన్నీ ఖాళీ అయిపోతాయేమో. లేదు లేదు, నేను ఈ సంబంధాన్ని ఇష్టపడటం లేదు అంటూ అరుస్తూ ఉంటాడు పెళ్లి కొడుకు. ఏమయ్య రాహులు, మాటలో మర్యాదగా రాని. పిల్ల నచ్చకపోతే నచ్చలేదని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేగాని మా అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఎందుకు మర్యాదగా ఉండదండి? ఉన్నమాట అంటే ఎందుకంత కోపం? ఊరంతా చెప్తున్నా వినకుండా మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాను చూసారా? అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇంత లావు అమ్మాయి ఉందని పెళ్లి చూపులకు వచ్చే ముందు చెప్పరా? వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారంటే ఎందుకు వెళ్ళిపోరు? ముందే అన్ని విషయాలు మాట్లాడుకుంటే ఇంటికి రాకుండానే కొంతమంది ఆగిపోతారు కదా. మీ చేతులారా మీరు చేసుకుని నిజం మాట్లాడిన నన్ను అంటున్నారే. ఓయ్ రాహులు, ముందు నువ్వెక్కడి నుంచి లే. మా పిల్లకి పెళ్ళి అట్టా చేసుకోవాలో మాకు తెలుసు. అంతగా పెళ్ళి కాకపోతే మా పిల్ల మాకేం బరువు కాదు, మా ఇంట్లోనే ఉంటుంది. నువ్వెక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో. అలా రాహుల్ని పంపించి కాంతమ్మ స్వాతిని తిట్టడం మొదలు పెడుతుంది. ఈమె స్వాతి, ఇదంతా నీ వల్లే కదంటనే. నిన్ను తినకుండా ఉండి డైటింగ్ చేయమంటే చేయకపోతివి. నీకు మీ వదిన ఒకటి తయారయ్యింది. ఇద్దరూ కలిసి నిన్ను ఈ రకంగా లావుగా చేశారు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఈ పెళ్లి కొడుకు రావడం లేదు. ఊర్లో మా పరువు అంతా పోతుంది కదనే. ఏమే 10 రోజులు తిండి తినకపోతే సత్తావా ఏందే? ఈ రోజు నుంచి చెప్తున్నాను, నువ్వు గనక బరువు తగ్గకపోతే నిన్ను నేనే చంపేస్తాను.
అమ్మా, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాను. అన్నయ్య నువ్వు ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటారు. అయినా నేనంత పెద్ద తప్పు ఏం చేశానని? నీకు ఎంత ఆకలి వేస్తే అంత ఆహారాన్ని నువ్వు తీసుకుంటావు. వదిన కూడా అంతే, అన్నయ్య కూడా అంతే, నేను కూడా అంతే. కాకపోతే ఆ దేవుడెందుకో నాకు కొంచెం ఎక్కువ ఆహారం అలవాటు ఇచ్చాడు. దానికి నేనేం చేయగలనమ్మా? నాకు ఆహారం తింటే కానీ ప్రశాంతంగా ఉండదు. మీ కడుపుకి మీరు ఎంత తింటారో దేవుడు నాకిచ్చిన కడుపుకి నేను అంత తింటున్నాను. దానిలో తప్పేముంది? నా వల్ల కావడం లేదమ్మా ఆ డైటింగ్లు అవన్నీ. నన్నేం చేయమంటారు? నేనేది కావాలని చేయటం లేదమ్మా. అది అలా జరిగిపోతుందంటే. తల్లివైన నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటే చెప్పు. నేను ఏదన్నా హాస్టల్లో ఉండి ఉద్యోగం చేస్తాను. ఏంటత్తయ్య మీరు కూడా? బయట వాళ్ళంటే స్వాతి గురించి తెలియక అలా మాట్లాడుతున్నారు. మీకు తెలుసు కదా తనకి కొంచెం ప్రాబ్లం ఉందని, తనకి ఎక్కువగా ఆకలి వేస్తుందని డాక్టర్లే చెప్పారు కదా. మరి మీరెందుకు స్వాతిని అలా నిందిస్తున్నారు? తన సమస్యని తల్లిగా మీరు అర్థం చేసుకొని పరిష్కరించాలి లేదా సహాయం చేయాలి. కానీ ఎందుకని అలా తిడుతున్నారు అత్తయ్య? నా బాధ నీకేం తెలుసు సువర్ణ? ఈ రోజు నుంచి చెప్తున్నాను, దీన్ని డైట్లో పెట్టే బాధ్యత నీదే. ఇది సన్నబడాలి, లావు తగ్గాలి. అంతవరకు మాత్రం నేను నిద్రపోను. నువ్వు దానికి కాదని ఏదన్నా తినిపించావంటే మాత్రం చూసుకో సువర్ణ. అత్తగారు కాంతమ్మ అంటే ఎందో నువ్వు చూస్తావు. మీ ఆయన నేను పడే బాధను నువ్వు గుర్తించినట్లయితే దీన్ని ఈ రోజు నుంచి డైటింగ్లో పెట్టు అని కాంతమ్మ బాధపడుతూ లోపలికి వెళ్తుంది. ఆ రోజు నుంచి వదిన స్వాతి ఆహారపు అలవాట్లు కొంత మార్చగలుగుతుంది. కానీ స్వాతి ఎంత బతిమలాడినా వదిన మాత్రం ఆహారం విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే కాదు. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. కానీ స్వాతి మాత్రం కొంచెం కూడా బరువు తగ్గదు. ఏంది కోళ్ళ, 2 నెలలు అవుతుంది, ఇంతవరకు ఇది 1 కేజీ బరువు కూడా తగ్గినట్టు నాకేం కనపడటం లేదు. ఏంది, నువ్వు నేను చెప్పినట్టు దానికి మంచి ఆహారం ఇస్తున్నావా లేదా? నాకేం అర్థం కావడం లేదు. వయసు మీద పడుతుంది. దీని పెళ్ళి ఎప్పుడు అవ్వాలో, నేను ప్రశాంతంగా ఎప్పుడు ఉండాలో, దీనివలన నాకు ఇంకా బీపీ పెరిగిపోతుంది అని అత్తగారి కాంతమ్మ బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు సువర్ణ ఉదయాన్నే స్వాతిని నిద్ర లేపుతుంది. ఏంటి వదిన, ఏమైంది? ఇంత ఉదయాన్నే నిద్ర లేపావు? ఏదన్నా సమస్య? సమస్య ఏమీ లేదు స్వాతి. ఈ రోజు నుంచి ఉదయాన్నే నువ్వు 1 గంట సేపు వ్యాయామం చేయాలి. వ్యాయామం శరీరానికి చాలా అవసరం. వ్యాయామం చేస్తే త్వరగా బరువు కూడా తగ్గుతారు. కేవలం ఆహారపు అలవాట్ల వల్లనే కాదు, వ్యాయామం వలన కూడా మనిషి శారీరకంగా బరువుని తగ్గించుకోవచ్చు. ఈ రోజు నుంచి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా వ్యాయామం చేయవలసిందే అని స్వాతిని గార్డెన్కి తీసుకువెళ్తుంది. ఏంటి వదిన నువ్వు ఇంత ఉదయాన్నే నిద్ర లేపి నాతో జాగింగ్లు, రన్నింగ్లు, ఎక్సర్సైజ్లు అన్నీ చేపిస్తున్నావు. నువ్వు కూడా మా అమ్మ అన్నయ్యలాగా నన్ను కష్టపెట్టాలని చూస్తున్నావా? ఇన్ని రోజులు నువ్వు ఒక్కదానివే నా పార్టీ అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళ పార్టీలో చేరిపోయి నన్ను బాధ పెడుతున్నావా వదిన? స్వాతి, నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. ఒక్కసారి నువ్వు మీ అమ్మ అన్నయ్య నీ పెళ్లి కోసం పడే బాధని కనుక ఆలోచించినట్లయితే నేను ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నానో నీకు అర్థమవుతుందమ్మా. ఆడపిల్లకి వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రుల బాధ్యత ఇంకా ఎక్కువ అవుతుంది. నీ పెళ్ళయ్యే వరకు వాళ్ళు ప్రశాంతంగా ఉండేలాగా నాకు కనిపించలేదు. అందుకే నీతో ఇవన్నీ చేపిస్తున్నాను. అలా బాధపడుతూనే స్వాతి రోజు పార్క్కి వచ్చి గార్డెన్లో ఎక్సర్సైజ్లు, రన్నింగు అలా 1 గంట సేపు వ్యాయామం చేస్తూ ఉంటుంది. వ్యాయామం చేసినంతసేపు వదిన స్వాతికి కాపలాగా పార్కులోనే ఉంటుంది. అబ్బా వదిన, ఇంకా చాలే వదిన, నెల రోజుల నుంచి వ్యాయామం చేస్తూనే ఉన్నాను. నాకు ఇంకా అలవాటైపోయింది. ఇక రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు.
నువ్వు ఇంట్లో పని చూసుకో. నన్ను నమ్మొదినా, నేను మారిపోయాను. ఇదివరకిట్లాగా అంత బద్ధకం ఇప్పుడు నాకు లేదు వదినా. లేదు స్వాతి, నాకేమి ఇబ్బంది లేదు. నేను ఉదయాన్నే లేచి 1 గంట ముందుగా పనంతా చేసుకొని నీతో వస్తున్నాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు బరువు తగ్గడమే నాకు ముఖ్యం. అలా స్వాతి రోజు ఎక్సర్సైజులు చేస్తూ వ్యాయామం చేస్తూ చచ్చి చెడి 4 కేజీల బరువు తగ్గుతుంది. ఒకరోజు రమేష్ స్నేహితుడు సురేష్ ఇలా అడుగుతాడు, ఏంటి రమేష్ అలా ఉన్నావు? నిన్ను గత కొద్ది రోజులుగా చూస్తున్నాను. ఏదో దిగులుగా, ఏదో కోల్పోయిన వాడిలా ఉంటున్నావు. ఏమైందిరా? ఏం చెప్పమంటావురా సురేష్? నీకు తెలుసుగా మా చెల్లెలి పెళ్లి గోలి. ఇంకేముంది, అది 2 నెలలుగా ఎక్సర్సైజులు చేసి 4 అంటే 4 కేజీల బరువే తగ్గిందిరా. కానీ అది ఎక్కడ బరువు తగ్గినట్టు మాత్రం కనిపించట్లేదు. దాన్ని చూసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ అది లావుగా ఉందని, పెళ్లి సంబంధం వద్దని వెళ్ళిపోతున్నారు. మా అమ్మేమో చాలా దిగులు పడుతుందిరా. చెల్లి పెళ్ళి ఎలా చేయాలో అర్థం కాక అలా దిగులుగా ఉంటున్నాను. అంతే, ఇంకేం లేదులేరా. పద వెళ్దాం. ఒరే రమేషు, నువ్వు కోప్పడనంటే నిన్నొక విషయం అడగనా? నాకు పెళ్ళి కాలేదు. నేను లావుగా ఉన్నాననే నాకు సంబంధాలు సరిగ్గా రావడం లేదు. నీకు తెలుసు నేను ఎలాంటి వాడనో అని. మీ చెల్లిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను లావు విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా మంచిది. నీకు అభ్యంతరం లేకపోతే నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను. అది నీకు ఇష్టమైతేనేరా. నికి రమేష్ కొద్దిసేపు ఆలోచించి, అవునరా, నువ్వు నిజంగా చెప్తున్నావా? సరే, ఇదే విషయాన్ని నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడి నీకే విషయాన్ని చెప్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిజంగా ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకో, జాలితో మాత్రం కాదు అని రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు వంటగదిలో సువర్ణ ఇంకా స్వాతిలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఎన్ని రోజులు వదినా నేను ఈ డైటింగ్ చేయాలి? నా వల్ల కావడం లేదు. రాత్రుళ్ళు ఆకలితో సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు వదినా. స్వాతి, ఇంకా కొద్ది రోజులమ్మా. ఇంకొక 2-3 నెలలు కష్టపడ్డావంటే నువ్వు కొద్దిగా బరువు తగ్గుతావు. అప్పుడు నీకు పెళ్ళైపోతుంది. ఒకసారి పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు లావు రావటం అనేది సహజమే. కాకపోతే పెళ్ళికి ముందు మాత్రం ఆడవాళ్ళు లావుగా ఉండకూడదు అని ఈ సమాజం అలా తయారైంది. దానికి మనమేం చేస్తామమ్మా? నలుగురితో ఎలాగో అలాగే వెళ్ళిపోవాలి, కానీ మనం విడిగా ఉంటామంటే కుదరదు కదా. నా మాట విని ఇంకొన్నాళ్ళు కష్టపడమ్మా స్వాతి అని సువర్ణ స్వాతికి మంచి మాటలు చెప్తూ వంటగదిలో ఉంటారు. స్వాతి, ఇంకా నువ్వెలాంటి డైటింగ్లు చేయవలసిన పని లేదమ్మా. మీ అన్నయ్య నీ కోసం మంచి సంబంధం తీసుకొచ్చాడు. ఈ రోజు నుంచి నువ్వు ఏ కష్టపడకుండా నువ్వెంత తినాలో అంతా తినమ్మా. ఏంటండి మీరు మాట్లాడేది? అబ్బాయికి అన్ని విషయాలు చెప్పారా? మళ్ళీ వచ్చిన తర్వాతే అందరిలాగా వెనక్కైతే వెళ్ళిపోడు కదా. లేదు సువర్ణ, అబ్బాయికి అన్ని విషయాలు చెప్పాను. అంతా ఇష్టపడిన తర్వాతే మీకు చెప్తున్నాను అని అంటాడు అన్నయ్య. ఆ తర్వాత కొద్ది రోజులకే స్వాతికి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు. స్వాతికి సురేష్తో పెళ్లి జరుగుతుంది. అన్నయ్య చాలా సంతోషపడతాడు. అలాగే వదిన సువర్ణ కూడా. అలా సంతోషంగా స్వాతిని అత్తింటికి సాగనంపుతారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది మన ఛానల్ని చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తగారు కాంతమ్మ, కోడలి సువర్ణ ఇద్దరూ ఇంట్లోనే ఉంటూ ఉంటారు. తన ఒక్కగానొక్క కొడుకైన రమేష్ మాత్రం ఏదో చిన్న ఉద్యోగం చేసి ఇంటిని నడిపిస్తూ ఉంటాడు. ఇది ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం యొక్క కథ. ఏమైందమ్మా? ఏంటి ఇంకా నిద్రపోకుండా అలా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నావు? అయినా అబ్బాయి ఒక్కడే నిద్రపోతున్నాడేంటి? ఇంకా రమేష్ ఇంటికి రాలేదా? ఏందే మాట్లాడుతుంటే అలా సైలెంట్గా నిలబడతావు? అవునత్తయ్య, ఆయన ఇంకా ఇంటికి రాలేదు.
ఆయన కోసమే నేను ఇలా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పుడు ఇంత లేటుగా ఇంటికి రాలేదు. ఒకవేళ లేట్ అయినా ఫోన్ చేస్తారు కదా, ఫోన్ కూడా చేయలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అత్తయ్య. అందుకే కొంచెం కంగారుగా ఉంది. ఏం కంగారు పడమాకే, వస్తాడులే. ఏదో లేట్ అయ్యి ఉంటుంది, ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందో ఏమో. నువ్వు అంత కంగారు పడమాకు. నేను అసలే బీపీ పేషెంట్ని. నువ్వు కంగారు పడితే నాకు కూడా కంగారు వస్తుంది. ఒక 5 నిమిషాలు చూద్దాంలే. సరే అత్తయ్య, ఒక 10 నిమిషాలు చూసి రాకపోతే ఆఫీస్కి వెళ్ళి ఒక్కసారి చూసి వస్తాను నేను. సరే లేవే, నువ్వు ముందు కంగారు పడ్డమాపు, ప్రశాంతంగా నిలబడు. ఇంతలో వాళ్ళింటికి ఎవరో ఒకతను వస్తాడు. అప్పుడు సువర్ణ ఇలా మాట్లాడుతుంది. మీరు మా ఆయనతో ఆఫీస్ పని చేస్తారు కదూ, మిమ్మల్ని ఒకసారి నేను ఫోన్లో చూశాను. మా ఆయన చూపించారు, నాతో పాటు కలిసి ఉద్యోగం చేసే అతను అని. మీరెందుకు ఈ టైంలో మా ఇంటికి వచ్చారు? మా ఆయన ఎందుకని ఇంకా ఇంటికి రావలేదు? చెప్పండి. అది అది ఏం లేదమ్మా, మీ ఆయనకు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్లో జాయిన్ చేశాము. మీ ఫోన్ ఏమో కలవడం లేదు. అందుకే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి నేనే వచ్చాను. పదమ్మా వెళ్దాం. ఏంటి, యాక్సిడెంటా? మీరేం మాట్లాడుతున్నారు? మీరు చెప్పేది నిజమేనా? మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందా? అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? అమ్మా, వాడిప్పుడు బాగానే ఉన్నాడు. నువ్వు ఒకసారి నాతో వస్తే నేను నిన్నక్కడ దిగబెట్టి నేను మా ఇంటికి వెళ్ళిపోతానమ్మా. మా ఆవిడ కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా అన్న వెంటనే కాంతమ్మ ఇలా అంటుంది. అయ్యో దేవుడా, నా కొడుక్కి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? దేవుడా, నా కొడుక్కి ఏమీ కాకుండా చూసుకో. పదకోళ్ళ వెళ్దాము. మనిద్దరం హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయిని ఇంటికి పంపిద్దాము. పదవే. మీరు ఆగండి అత్తయ్య, మీరు కూడా వచ్చేస్తే ఇంట్లో బాబుతో పాటు ఎవరుంటారు? మీరు ఇక్కడే బాబుతో పాటు ఉండండి. నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాతావరణం ఎలా ఉందో చూసి మీకు ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్తుంది సువర్ణ. సువర్ణ ఇంకా రమేష్ స్నేహితుడు ఇద్దరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరి వెళ్తారు. అయ్యో ఏమండి, మీకేమైంది? ఎందుకని ఏమీ మాట్లాడడం లేదు? ఎందుకని ఇలా పడుకొని ఉన్నారు? దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఈయనకిప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఇప్పించాలి అని సువర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ గారు అక్కడికి వస్తారు. డాక్టర్ గారు, నేను రమేష్ భార్యని. నా పేరు సువర్ణ. మా ఆయనకి ఏమైంది? ఎందుకు అలా స్పృహలో లేకుండా పడుకున్నారు? మా ఆయనకేం ప్రమాదం లేదు కదా? తను త్వరగా కోలుకుంటారు కదా? చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి అని ఎంతో దీనంగా ఏడుస్తూ అడుగుతుంది సువర్ణ. అమ్మా, మీ ఆయన ప్రాణానికైతే ఏ ప్రమాదం లేదు. కానీ కాలుకి బలంగా దెబ్బ తగిలింది. కోలుకోవడానికి కనీసం 7-8 నెలలు పడుతుంది. అప్పటి వరకు తను ఏ పని చేయలేడు. అతని పనులన్నీ నువ్వే చూసుకోవాలమ్మా. అతను కొంచెం నొప్పి తగ్గడానికి మత్తిచ్చాను. అందుకే అతను అలా నిద్రపోతున్నాడు. ఇప్పుడు అతనికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మీరు వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. డాక్టర్ గారు వెళ్ళిన వెంటనే కాంతమ్మ అక్కడికి వస్తుంది. ఏమే కోళ్ళ, డాక్టర్ గారితో మాట్లాడావా? డాక్టర్ గారు ఏం చెప్పారు? నా కొడుకు ఇప్పుడు ఎలా ఉంది? వాడికి ఏమీ ఇబ్బంది లేదు కదా? వాడు త్వరగానే కోలుకుంటాడు కదా? చెప్పవే, చెప్పు. అప్పుడు సువర్ణ డాక్టర్ గారు చెప్పిన విషయాన్ని కాంతమ్మకి చెప్తుంది. ఏమి ఇబ్బంది లేదని కూడా చెప్తుంది. అది సరే కానీ అత్తయ్య, మీరెందుకని ఇక్కడికి వచ్చారు? బాబుని ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఇంత అర్ధరాత్రి వాడు ఒక్కడే ఎలా ఉంటాడు అత్తయ్య? అబ్బా, నీ కొడుకు మీద నీకెంత ప్రేమో నా కొడుకు మీద కూడా నాకు అంతే ప్రేమే. నీ కొడుకుని పక్కింటి సుందరి దగ్గర వదిలేసి వచ్చానులే. వాడిని ఒంటరిగా ఏం వదిలిపెట్టలేదు. నా కొడుకు నన్ను చూసుకొని నువ్వు నన్నేం మాట్లాడించ మాకు. తరువాతి రోజు రమేష్ని ఇంటికి తీసుకొని వస్తారు. అప్పుడు రాము ఇలా అడుగుతాడు. అమ్మా,
రాత్రి నన్నెందుకని సుందరి పిన్ని ఇంట్లో వదిలేశారు? మీరందరూ ఎక్కడికి వెళ్ళారమ్మా? నాన్నకెందుకు కాలుకి దెబ్బ తాలింది? నాన్నెందుకని అలా ఉన్నాడు? ఏమైందమ్మా? నన్ను వదిలేసి మీరందరూ రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు? ఏం లేదు బాబు, నాన్నకి చిన్న దెబ్బ తగిలింది, అందుకే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. నువ్వు నిద్రపోతున్నావు, అందుకే నిన్ను సుందరి పిన్ని ఇంట్లో వదిలేసి వెళ్ళాము, అంతే. నువ్వు వెళ్ళి ఆడుకో అని రాముకి సర్ది చెప్పి సువర్ణ రాముని ఆడుకోవడానికి పంపిస్తుంది. కోళ్ళ సంపాదించే ఒక్కడు కాలు ఇరగ్గొట్టుకొని పాపం ఇంట్లోనే ఉంటున్నాడు. వాడి మందులకి డబ్బులు కావాలి, అలాగే మనం తినడానికి పిల్లోడి ఖర్చులు ఉంటాయి, వాడి స్కూల్ ఫీజు వేరే కట్టాలి. మరి ఇవన్నీ ఎలాగే కోళ్ళ? మనకా చేతిలో చిల్లిగా అవ్వలేదు. హాస్పిటల్ బిల్లు కట్టడానికే మన పొలం అమ్మేసాము. ఇప్పుడు మనం పొలం పని చేసుకునే అవకాశం కూడా లేకపోయే. మరి ఇప్పుడు ఏం చేయాలి? నాకేమీ అర్థం కావడం లేదు. అత్తయ్య, మీరేమీ బాధపడకండి, అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు. పొలం అమ్మిన డబ్బులు కొన్ని మన దగ్గరున్నాయి, అవి అయిపోయే వరకు వాటిని వాడుకుందాం. తర్వాత అంతా దేవుని చిత్తం. ఆయన ఏ మార్గం చూపిస్తే మనం ఆ మార్గంలోనే వెళ్ళాలి కదా అత్తయ్య. ముందైతే మనం బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం పదండి. సరే కోళ్ళ, పద వెళ్దాం. ఆయనకి మందులు ఇవ్వాలి, ఆ మందులు ఇచ్చేసి వస్తాను, తర్వాత వెళ్దాం అత్తయ్య. అత్త కోడళ్ళిద్దరూ బజారుకు వెళ్తూ ఉండగా సుందరి ఎదురొస్తుంది. ఏంటి సుందరి వదిన, ఉదయాన్నే బ్యాగ్ పట్టుకొని ఎక్కడికో వెళ్ళి వస్తున్నట్టున్నావు, చాలా అలసటగా కూడా కనిపిస్తున్నావు. నువ్వు అసలు ఇంత ఉదయాన్నే నిద్ర లేవవు కదా, ఎందుకని ఈరోజు ఉదయాన్నే అంత స్పెషల్గా ఆ బ్యాగ్లో ఏం తీసుకొస్తున్నావు అని సువర్ణ సుందరిని అడుగుతుంది. ఏం చెప్పమంటావు సువర్ణ నా కష్టాలు? నా పిల్లలు టిఫిన్ చేస్తే కానీ స్కూల్కి బారు. మన ఊర్లోనేమో ఒక్క టిఫిన్ సెంటర్ కూడా లేదు, మా ఇంట్లోనేమో ఫ్రిడ్జ్ లేదు. రోజు టిఫిన్ వేసే ఓపిక లేక పక్క ఊరికి వెళ్ళి టిఫిన్ తీసుకొని వస్తున్నాను. మన ఊర్లో కూడా ఎవరన్నా ఒక టిఫిన్ సెంటర్ పెడితే బాగుంటుంది, కానీ మన ఊర్లో ఎవరు పెట్టరు కదా. అంతగా వంటలు తెలిసింది అరాకొర నీకు, నీకేమో కుదరదాయే. సరే వెళ్తాను. ఇంతకీ అసలు విషయం అడగటం మర్చిపోయాను. మీ ఆయనకి కాలుకి దెబ్బ తగిలిందంట కదా, ఇప్పుడు ఎలా ఉన్నాడు? బాగానే ఉండుంటాడులే, లేకపోతే మీరు ఇలా బజార్కి సరుకుల కోసం వెళ్ళరు కదా. సరే సరే ఉంటాను అని ఎటకారంగా అని వెళ్ళిపోతుంది. కోళ్ళ, పొద్దున సుందరతో మాట్లాడిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. నువ్వు వంటలు బాగా చేస్తావు కదా, ఆ టిఫిన్ సెంటర్ ఏదో మనమే ఎందుకు పెట్టుకోకూడదు? మనకు కావాల్సిన ఆదాయం వస్తుంది, లాభము వస్తుంది అని ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. అలా అత్త కోడళ్ళిద్దరూ టిఫిన్ సెంటర్ పెట్టి అతి కొద్ది కాలంలోనే మంచి లాభాలు పొందుతారు. ఇలా అత్త కోడళ్ళు తమ తెలివితేటలతో తన భర్తని బాగు చేసుకుంటూనే కోడలు ఒక పక్క టిఫిన్ సెంటర్ నడుపుతుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రంగయ్యకు ఇద్దరు కుమార్తెలు ఉంటారు, సుగుణ ఇంకా స్వాతి. సుగుణ చాలా పద్ధతిగా పల్లెటూరి వాతావరణంలో పెరుగుతుంది, కానీ స్వాతి మాత్రం పట్నంలో చదువుకుంటూ చాలా మోడ్రన్గా ఉంటుంది. ఇప్పుడు కథలోకి వస్తే, రంగయ్యకున్న దిగులల్లా ఒక్కటే, సుగుణకి ఎలా పెళ్లి చేయాలా అని. కావలసినంత డబ్బున్నా ఈ కాలంలో అందరూ చదువుకున్న అమ్మాయిని తమ ఇంటి కోడలిగా కావాలి అని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ సుగుణ మాత్రం చాలా పల్లెటూరి అమ్మాయి. తను చిన్నప్పటి నుంచి అలానే పెరిగింది. తన పెళ్ళి ఎలా చేయాలి అని దిగులు పడతాడు రంగయ్య. ఒకరోజు రంగయ్య స్వాతితో ఇలా మాట్లాడతాడు. అమ్మ స్వాతి, రేపు అక్కని చూసుకోవడానికి పెళ్ళివారు వస్తున్నారు. రేపు ఒక్కరోజు నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండమ్మా. వాళ్ళు నిన్ను చూస్తే అక్కకు ఈ పెళ్ళి
కుదరదమ్మా. స్వాతి అమాయకంగా, ఎందుకు నాన్న, ఏమైంది, ఎందుకు నన్ను వేరే వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్తున్నావు? అమ్మ కూడా లేదు కదా, నేనే దగ్గరుండి అక్కని రెడీ చేయాలి, నేను ఎందుకు వెళ్ళాలి? అదంతా అర్థం చేసుకున్న సుగుణ, నాన్న, నన్ను చూడకుండా నా అందాన్ని చూసి పెళ్లి చేసుకునేవాడు జీవితాంతం నాతో కలిసి ఉంటాడని మీకు నమ్మకం ఉందా? అలాంటి వ్యక్తిని నాకు పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు నాన్న. చెల్లి ఎక్కడికి వెళ్ళదు, చెల్లి ఇక్కడే ఉంటుంది. మీరేం మాట్లాడకండి నాన్న. అమ్మా సుగుణ, నేను ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకో అమ్మా. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేయడం అంత సులభమేమీ కాదు. పైగా నీ తర్వాత చెల్లి పెళ్ళి కూడా చెయ్యాలి. ఊర్లో వాళ్ళ సూటిపోటి మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను. రేపు ఒక్కరోజుకి నేను చెప్పినట్లు చెయ్యండి. ముందు నీ పెళ్ళవటం ముఖ్యమమ్మా. అలా రమేష్ సుగుణని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తాడు. రమేష్ తల్లికి సుగుణతో పాటు సుగుణ తీసుకొని వచ్చే కట్నం కూడా చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళలా సుగుణని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. ఇంకో పక్క రమేష్, అమ్మ, నాకు అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను అలాంటి పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకోను, నాకు పట్నం అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, మోడర్న్గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఒరేయ్, నోరు ముయ్యరా, అమ్మాయి అంత అందంగా లక్షణంగా లక్ష్మీదేవిలాగా ఉంటేను నాకు నచ్చలేదు అంటున్నావు. పైగా వాళ్ళ నాన్న బోలెడంత కట్నం కూడా ఇస్తున్నాడు. ఇంకా ఏం కావాలిరా? అందమైన పిల్లతో పాటు నీకు కావలసినంత డబ్బు కూడా వస్తుంది. లక్ష్మి నాకు చాలా బాగా నచ్చిందిరా. ఆ అమ్మాయిని ఈ రోజు నుంచి నేను లక్ష్మి అనే పిలుస్తాను. నువ్వు కూడా లక్ష్మి అనే పిలువు, సుగుణ అని పిలవద్దు అని చెప్పి కొడుకుని ఒప్పించి సుగుణతో పెళ్లి చేస్తుంది కాంతమ్మ. పెళ్ళైన తర్వాత సుగుణ కాపురానికి వస్తుంది. ఏమండి, ఈరోజు మీకోసం ఉప్మా, పెసరట్టు, ఇడ్లీ, పూరి 4 రకాల టిఫిన్స్ చేశాను. ఎందుకంటే మీకు ఏ టిఫిన్ అంటే ఇష్టమో నాకు తెలియదు కదా, అందుకే మీరు గనక వచ్చినట్లయితే నేను మీకు ఏ టిఫిన్ కావాలో ఆ టిఫిన్తో భోజనం వడ్డిస్తాను. రండి, తిందాం. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు నీ పల్లెటూరి వంటలు, నేను అలాంటి వంటలన్నీ తినను. నాకు అలాంటి ఆహారం అస్సలే నచ్చదు. నాకంతా పిజ్జాలు, బర్గర్లు అవన్నీ నువ్వు చేయలేవు కదా. ఇలా రోజు నా కోసం ఏదో ఒక టిఫిన్ చేసి నీ టైంని వేస్ట్ చేసుకోకు. నువ్వేం చేస్తావో అది చేసుకొని నువ్వు తిను, నా సంగతి నేను చూసుకుంటాను అని ప్రతిదానికి సుగుణపై విసుక్కుంటూ సుగుణని అస్సలు పట్టించుకోకుండా ఉంటాడు రమేష్. కానీ సుగుణ భర్తని అర్థం చేసుకొని నడుచుకుంటుంది. ఇలా ప్రతిదానికి రమేష్ సుగుణని సూటిపోటి మాటలు అంటూ ఉంటాడు. కానీ సుగుణ మాత్రం రమేష్ని అర్థం చేసుకొని నా భర్త ఎప్పటికైనా నన్ను ప్రేమగా చూస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు సుగుణ భర్త దగ్గరకు వచ్చి, మా అమ్మ నాన్న మనల్ని పండుగకి ఇంటికి రమ్మని పిలిచారు. పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి పండుగ, వెళ్ళకపోతే బాగుండదు అంటుంది. ఇద్దరూ కలిసి వెళ్తారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత రమేష్ స్వాతిని చూసి, నువ్వెవరు, ఇక్కడ ఎందుకున్నావు, నువ్వు సుగుణకి ఏమవుతావు, నువ్వు వాళ్ళ చుట్టానివా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా మోడ్రన్గా ఉన్నావు, నేను పెళ్ళంటూ చేసుకుంటే
నీలాంటి అమ్మాయినే చేసుకుందాం అనుకున్నాను. కానీ నా కర్మ, నేను ఆ సుగుణని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ నువ్వెవరో నాకు చెప్పలేదు అంటాడు రమేష్. ఏంటి బావా, నాతో నువ్వు జోక్స్ ఏమీ చేయడం లేదు కదా? నేను నీ మరదలు స్వాతిని. పెళ్లిలో నువ్వు నన్ను చూసావు కదా, అప్పుడే మర్చిపోయావా అని స్వాతి నవ్వుతూ మాట్లాడుతుంది రమేష్తో. అవునా, నువ్వు స్వాతి వా, సుగుణ చెల్లెలివా? ఎంత మోసం చేశారు. ఈ అమ్మాయిని చూపిస్తే ఎక్కడ ఈ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటానని చెప్తానేమోనని ఈ అమ్మాయిని నాకు చూపించకుండా ఆ జిడ్డు మొహం సుగుణనిచ్చి నాకు పెళ్లి చేశారు. చూస్తాను వీళ్ళెంతకాలం నన్ను మోసం చేస్తారో. ఆ తర్వాతి రోజు ఒకరోజు సడన్గా స్వాతి సుగుణ వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడు సుగుణ, ఏమైంది స్వాతి, ఈ టైంలో ఇలా వచ్చావు? అక్కడ ఇంటి దగ్గర ఏమన్నా ఇబ్బందా? నాన్నకేమన్నా ఒంట్లో బాగోలేదా? చెప్పు స్వాతి అని అడుగుతుంది. అబ్బా, నువ్వు ఆగు సుగుణ, ఇంటికి వచ్చిన మనిషిని ఎందుకు వచ్చావు అని ఎవరైనా అడుగుతారా? తనని కొద్దిసేపు నిలబడి చెప్తుందిలే, ఆగు. అది ఏమీ లేదక్క, నేను కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు కాలేజ్లో లేట్ అయింది. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. అదే, నా కాలేజీ కూడా ఈ ఊర్లోనే కదా, అందుకే ఈ రాత్రికి ఇక్కడ ఉండి ఉదయాన్నే కాలేజీకి వెళ్ళి రేపు సాయంత్రం ఇంటికి రమ్మని నాన్న చెప్పాడక్క. నీకు ఫోన్ చేద్దామంటే నీ ఫోను కలవడం లేదు, నా దగ్గర బావ నెంబర్ లేదు, అందుకే డైరెక్ట్గా ఇంటికి వచ్చాను అంటుంది. దానిదేముంది స్వాతి, ఇది నీ ఇల్లు. అదే మీ అక్కిల్లంటే నీ ఇల్లు అన్నట్లే కదా. నువ్వు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఇక్కడే ఉండు. ఒంటరిగా రోజు ఆ బస్సులో తిప్పలు పడడం ఎందుకు? ఇక్కడి నుంచి మీ కాలేజ్ దగ్గరే కదా, నువ్వు రోజు ఇక్కడే ఉండి కాలేజీకి వెళ్ళు. ఏమంటావు సుగుణ? అంది. నేనేమంటానండి, నా చెల్లి నాతో పాటు ఉంటే నాకు మంచిదేగా అని మనసులో మాత్రం, ఏంటి నా భర్త నాతో మాత్రం సరిగ్గా అస్సలే మాట్లాడడు, అలాంటిది నా చెల్లితో ఇంత చనువుగా మాట్లాడుతున్నాడు, పైగా తనని ఇక్కడే ఉండమంటున్నాడు. ఈ మనిషిలో ఇంత మార్పు ఏంటబ్బా అని ఆలోచిస్తుండగా, ఏంటి సుగుణ, తనని ఇంకా అక్కడే నిలబెట్టి మాట్లాడతావా? తను ఎప్పుడు తిందో ఏమో, రూమ్కి తీసుకెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత తనకి భోజనం పెట్టు అని అంటాడు రమేష్. సుగుణ కంగారుగా పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూనే స్వాతిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది సుగుణ. స్వాతి ఒకరోజు బయట నుంచుని బస్ కోసం ఎదురు చూస్తూ, బావా, ఈరోజు బస్సులు రాలేదు, నేను కాలేజీకి వెళ్ళడం లేదు. ఈరోజు నేను ఇంట్లో ఉండి అక్కకి పనులో హెల్ప్ చేయాలనుకుంటున్నాను. మీరు బంద్ కదా, ఈరోజు ఆఫీస్కి ఎలా వెళ్తారు అని అడుగుతుంది. బంద్ అయితే ఏమైంది స్వాతి, నేను నిన్ను కాలేజ్ దగ్గర దిగబెట్టి మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను, పద మనమిద్దరం బైక్లో వెళ్దాం అని చెప్పి స్వాతిని తీసుకుని వెళ్తాడు. ఆ రోజు నుంచి రమేష్ స్వాతితో చాలా చనువుగా ఉంటాడు. ఇదంతా గమనించిన కాంతమ్మ, ఒరేయ్, నువ్వేం చేస్తున్నావు? ఎందుకు స్వాతిని అంత ఇష్టంగా చూసుకుంటున్నావు? తనపై ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నావు? నీ భార్య పైనేమో ఎప్పుడూ కోపంగా విసురుతూ కసురుతూ ఉంటావు, నీ మరదలనేమో ప్రేమగా అభిమానిస్తున్నావు. ఏం చేస్తున్నావురా నువ్వు అని నిలదీస్తుంది. అప్పుడు రమేష్ కంగారుగా,
అది ఏం లేదమ్మా, ఏం లేదు. తను ఈ పట్టణానికి కొత్త కదా, తనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో తెలియదు. అందుకే కొన్ని రోజులు తనని నాతో తీసుకొని వెళ్ళి ఊరు చూపించాను అంతే అని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు రమేష్ స్వాతితో ఇలా మాట్లాడుతున్నాడు. స్వాతి, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నాకు మీ అక్క అంటే ఇష్టం లేదు. నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని నా మనసు కనిపిస్తుంది. నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నేను మీ అక్కకి విడాకులు ఇస్తాను. నీ సమాధానం ఏంటో చెప్పు అని అడుగుతుండగా కాంతమ్మ వస్తుంది. ఇదంతా దూరం నుంచి గమనించిన సుగుణ, కాంతమ్మ ఇలా అంటారు. ఒరేయ్, ఎంత పని చేశావురా దుర్మార్గుడా! బంగారం లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని పెళ్ళాం చెల్లెల్ని ప్రేమిస్తావా? నీకసలు బుద్ధి లేదురా. నీలాంటి వాడు నా కడుపున పుట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు కోడలా. ఇలాంటి దరిద్రుడినిచ్చి నీకు పెళ్లి చేసి నీ గొంతు కోశాను. ఇకపై నిర్ణయం నీదేనమ్మా. నేను నీకు ఎలాంటి మాట చెప్పను. నువ్వు ఏం చెప్తే నేను అదే వింటాను అని కోడలికి సపోర్ట్గా మాట్లాడుతుంది. అప్పుడు సుగుణ ఒక్క క్షణం షాక్లో నుంచి బయటకు వచ్చి, చెల్లి, నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను నిన్ను అస్సలు అనుకోలేదు. నేను నిన్నెప్పుడూ చిన్న పిల్లలాగే చూశాను కదే. నీకు నన్నింతలా మోసం చేయాలని ఎలా అనిపించింది? నువ్వు తండ్రి లాంటి బావని ఇష్టపడుతున్నావా? నీ అక్క కాపురాన్ని కూల్చివేయాలని చూస్తున్నావా? చిన్నప్పటి నుంచి నిన్నొక తల్లిలా పెంచినందుకు నాకు తగిన శాస్తి చేశావు. అక్క, నువ్వు బాధపడటంలో తప్పు లేదు. కానీ నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను బావని ప్రేమించలేదు. ప్రేమించినట్లు నటించాను. ఈరోజు నేను ప్రేమించనంటే బావ రేపు బయట ఎవరినో ప్రేమించి ఇంటికి తీసుకొని వస్తాడు. కానీ బావ మనసు మార్చాలని నేను ఈ ప్రయత్నం చేశానే తప్ప నీ కాపురంలో నిప్పులు పోయాలని కాదక్కా. ఈరోజు బావ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా బావ మనసులో మాత్రం చాలా పశ్చాత్తాపం ఉందక్క. బావ మారతాడు. నన్ను అర్థం చేసుకోక్క. వీళ్ళ మాటలన్నీ విన్న రమేష్ సిగ్గుతో తల వంచుకొని, సుగుణ, నన్ను క్షమించు. అందం అనేది పైకి కనపడేది అని అనుకున్నాను. కానీ మనసులో ఉండాలి అని ఈరోజే తెలిసింది. నీ చెల్లెలు మోడ్రన్గా ఉందని ప్రేమించాను. కానీ తను నన్ను ప్రేమించినట్లు నటించి మోసం చేసింది. కానీ నువ్వలా కాదు. నేను తిట్టినా కొట్టినా నిన్ను పట్టించుకోకుండా తప్పులు చేసినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. నన్ను క్షమించు. నువ్వు ఏ శిక్ష వేసినా నేను దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు రమేష్. అవును కోడలా, వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు వాడిని వదిలేసి వెళ్తే వాడు ఇంకా పాడైపోతాడమ్మా. వాడి తప్పు వాడు తెలుసుకున్నాడు కదా. ఈ ఒక్కసారికి వాడిని క్షమించు. మీ చెల్లి కూడా జరిగిందంతా చెప్పింది కదమ్మా. నా కోసమైనా క్షమించమ్మా. అలా వీళ్ళందరి మాటలతో సుగుణ రమేష్ని క్షమించి రమేష్తో జీవితం కొనసాగిస్తుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.